అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన రామాయణంలో ఇప్పుడు కిష్కింధాకాండలో ఉన్నాము. మన సుగ్రీవుడు వానరులందరినీ 4 వైపులా పంపిస్తూ ఏ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు ఏవేవి చూస్తారు, ఎంత దూరం వెళ్ళవచ్చు, ఎక్కడ ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరగాలి అని చెప్తూ ప్రతి వాళ్లకు అదే హెచ్చరిక చేస్తూ పంపించాడు. జాగ్రత్తగా వెతకండి, అన్నీ వెతకండి, మొత్తం వెతకండి. సీత ఎక్కడ ఉన్నది అని జాడ కనిపెట్టండి. రావణాసురుడు ఎక్కడున్నాడని వెతికి కానీ మాత్రం అందరూ నెల రోజుల్లోగా వెనక్కి తిరిగి రండి అని వాళ్ళకి చెప్పి పంపించాడు. పేరు పేరున ప్రతి దిక్కు పేరు చెప్పి ఆ దిక్కుకి కొంతమందిని నాయకులతో చాలా మంది సైన్యంతో పంపించాడు. అందరూ వెళ్ళారు అని మనం చూసుకున్నాము 17వ సర్గ వరకు. ఇప్పుడు 18వ సర్గలో ఏం జరిగిందని చూద్దాము. దర్శనార్థం తు వైదేహ్యాః సర్వతః కపియూథపాః వ్యాధిష్టాః కపిరాజేన యథోక్తం జగ్ముః అంజసా. వైదేహ్యాః దర్శనార్థం, సీతా దర్శనార్థం, సీతను చూసి రావాలి, ఆమె ఎక్కడుందో తెలుసుకుని రావాలి అని కపియూథపాః, కపి యూథపాలు, కపి సైన్యము మొత్తము వాళ్ళ నాయకులతో పాటు సర్వతః అన్ని వైపులకు కపిరాజేన యథా ఉక్తం, వాళ్ళ రాజుగారు సుగ్రీవుడు ఎట్లా చెప్పి పంపించాడో అట్లా వ్యాధిష్టాః ఆదేశింపబడ్డ వాళ్ళై అంజస వెంటనే జగ్ముహు బయలుదేరి వెళ్ళారు. ఆయన ఇట్లా ఆదేశించడము చేస్తూ ఉండగానే వాళ్ళందరూ వెంటనే, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు, ఒక్క నెల రోజుల లోపల ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఆ పర్వతం దగ్గర నుంచి, ఆ ప్రశ్రవణగిరి దగ్గర నుంచి బయలుదేరి భూమి 4 దిక్కులా వెతికి మళ్ళీ నెల రోజుల లోపల వెనక్కి రావాలి. అందుకని వాళ్ళు వెంటనే బయలుదేరారు. తే సరాంసి సరిత్కాక్షాన్ ఆకాశం నగరాణి చ నదీ దుర్గాన్ స్తదా శైలాన్ విచిన్వంతి సమంతతః. తే వాళ్ళందరూ సరాంసి నదులను, సెలయేళ్లను, జలపాతాలను, వాగులను, వంకలను, ఆకాశాన్ని, భూమిని, ఆకాశం నగరాణి చ అని చెప్పారు. ఆకాశాన్ని భూమిని అంటే అర్థమేమి? ఎక్కడెక్కడైతే భూమి పైన నగరాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు, ఎక్కడెక్కడైతే ఆకాశం ఖాళీలు ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా. నగరాలు, పట్టణాలు మాత్రమే కాదు, ఎక్కడైతే నగరాలు, గ్రామాలు, పట్టణాలు కూడా లేవు, అంత ఖాళీ ప్రాంతాలు ఉన్నాయో, అడవులు కూడా లేకుండా, అటువంటి ఖాళీ ప్రాంతాలని అర్థం. ఆకాశం అంటే నిజంగా ఆకాశంలో కాదు, ఆకాశం అంటే ఖాళీ. ఖాళీ ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తూ ఉన్న ప్రాంతాల్లో అన్ని చోట్ల, పైగా నదులు, దుర్గాలు అంటే దుర్గమము, పెద్ద పెద్ద నదులన్నీ ఉద్ధృతితోటి ప్రవహిస్తూ ఉంటే చేరడము కష్టమైన ప్రాంతాల్లో కూడా, అదే విధంగా శైలాన్ పర్వతాల్లో కూడా సమంతతః అన్ని వైపులా ఏది వదిలిపెట్టకుండా, ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతాలు కాదు, ఖాళీ స్థలాలే కాదు, పర్వతాలే కాదు, నదులే కాదు, ఏ చిన్న దేశము, ఏ చిన్న ప్రదేశం కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు అదే పనిగా విచిన్వంతి వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. విచిత్య దివసం సర్వే సీతా అధిగమనే ధృతాః సమాయాంతి స్మ మేదిన్యాం నిశాకాలేషు వానరాః. వాళ్ళు సీతా అధిగమనే ధృతాః, సీతను ఎట్లా అయినా వెతికి పట్టుకోవాలి అన్న ధృతితో బయలుదేరారు సర్వే అందరూ. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, దివసం రోజంతా, పగలంతా ఈ విధంగా నదులు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, పట్టణాలు, ఖాళీ ప్రాంతాలు, మైదానాలు అన్ని విచిత్య వెతికి పగలంతా
ఆ వానరులందరూ నిశాకాలేషు రాత్రయ్యేసరికి మేదిన్యాం సమాయాంతి స్మ, మళ్ళీ భూమి మీద ఒక చోటికొచ్చి కలుసుకునేవాళ్ళు. ఎక్కడెక్కడ వెతికారు అని చెప్పుకోవడం, మళ్ళీ వచ్చి నెక్స్ట్ రోజు ఎక్కడికి వెళ్ళి ఏం వెతకాలి అని మాట్లాడుకుంటూ. సర్వర్తుకాంశ్చ దేశేషు వానరాః సఫలద్రుమాన్ ఆసాద్య రజనీం శయ్యాం చక్రుః సర్వేషు అహస్తే. ఆ వానరులు ఏం చేసేవాళ్ళంటే అహస్సు పగళ్ళు పొద్దునంతా కూడా దేశేషు సర్వేషు అన్ని ప్రదేశాలు మొత్తము వెతికి వెతికి రజనీం రాత్రయ్యేసరికి సర్వర్తకాం ప్రతి ఋతువులో పుష్పించే ఫలించే సఫల ద్రుమాన్ చక్కగా పళ్ళతో నిండి ఉన్న చెట్ల దగ్గరికి వచ్చి ఆసాద్య చేరి ఆ చెట్లనే శయ్యాం చక్రుహు, మళ్ళీ ఆ చెట్ల పైనే వాళ్ళు పడుకోవడానికి పక్కలను ఏర్పాటు చేసుకుని చెట్ల పైన నిద్రపోయేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, మన వానరాలు, లాంగూలాలు, భల్లూకాలు సైన్యంగా గుంపులు గుంపులుగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు కదా, పగలంతా మొత్తం అన్ని ప్రాంతాలు వెతికేవాళ్ళు. రాత్రిళ్ళయ్యేసరికి మళ్ళీ ఒక చోట చేరి చెట్ల పైన పడుకునేవాళ్ళు. మళ్ళీ పగలవగానే లేచి వెతకడం మొదలు పెడుతూ ఉన్నారు. ఆ విధంగా తత్ అహహ ప్రథమం కృత్వా మాసే ప్రస్రవణం గతాః కపిరాజేన సంగమ్య నిరాశాః కపియూథపాః. వాళ్ళందరూ కూడా మన కపియూథపులు, మన కపులందరూ తత్ అహహ ప్రథమం కృత్వా, ఏ రోజైతే మన సుగ్రీవుడు బయలుదేరండి అని వీళ్లకు మార్గం చూపించి ఏ దిక్కుకు వెళ్ళాలి అని ఆదేశించాడో ఆ రోజు మొదలుగా ఇంక వాళ్ళందరూ ఒక మాసము, ఒక నెల రోజులు వెతికి 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 కానీ సీత జాడ కనపడక నిరాశతో వాళ్ళందరూ కూడా ప్రస్రవణం గతాః, మళ్ళీ వెనక్కు తిరిగి వచ్చారు ప్రస్రవణ గిరికి. కపిరాజైన సంగమ్య, మళ్ళీ కపిరాజుకి మన సుగ్రీవుడికి ఈ దిక్కుగా వెళ్ళామండి, మొత్తం అంతా వెతికాము అని చెప్పారు. వాళ్ళందరూ మళ్ళీ ఆయన్ని కలిశారు ప్రస్రవణం దగ్గరికి వచ్చి. వాళ్ళు ఏమని చెప్పారు అంటే మన సుగ్రీవుణ్ణి కలిసి, విచిత్యతు దిశం పూర్వాం యథోక్తాం సచివైః సహ అదృష్ట్వా వినతః సీతాం ఆజగామ మహాబలః. మన మహాబలుడు వినతుడు మన రాజుగారు సుగ్రీవుడు యథా ఉక్త ఏ విధంగా చెప్పాడో తాం పూర్వాం దిశం, ఆ తూర్పు దిక్కుగా సచివైః సహా తన మంత్రులతో తన వాళ్ళందరితో సైన్యంతో కలిసి వెళ్ళాడు కదా, ఆ దిక్కుగా వెళ్ళి విచిత్య మొత్తం అంతా వెతికాడు పాపము. కానీ సీతాం అదృష్ట్వా, సీత కనపడలేదు. ఆమెను చూడకుండానే నెల రోజులు దాటేలోగా ఆజగామ తిరిగి వచ్చాడు. ఉత్తరాంచ దిశం సర్వాం విచిత్య సహ మహాకపిః ఆగతః సహ సైన్యేన వీరః శతవలిః తదా. తదా ఇంకా మన వీరుడు శతవలి ఆ మహాకపి తనకు నిర్దేశించిన ఉత్తర దిక్కుగా వెళ్ళి మొత్తం దిక్కంతా ఆ దిక్కున ఉన్న మొత్తం ప్రాంతాలన్నీ కూడా విచిత్య వెతికి 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 సైన్యంతో సహా సీత కనపడక మళ్ళీ ఆగతః వెనక్కి తిరిగి వచ్చాడు. అదే విషయము సుగ్రీవుడికి చెప్పాడు. సుషేణః పశ్చిమాం ఆశాం విచిత్య సహ వానరైః సమేత్య మాసే సంపూర్ణే సుగ్రీవం ఉపచక్రమే. అట్లానే మన సుషేణుడు పశ్చిమ దిక్కుగా వెళ్ళాడు కదా, వానరులందరితో పాటు ఆ దిక్కంతా విచిత్య వెతికి 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 సీత కనపడలేదు. నిరాశతోటే మళ్ళీ మాసే సంపూర్ణే, నెల రోజులు గడిచేలోగానే తన వాళ్ళందరితో సమేత్య కలిసి సుగ్రీవం ఉపచక్రమే మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వచ్చి
ఈ దిక్కున గూడా ఎక్కడా సీత లేదు. మొత్తం అంతా వెతికాము అని ఆయన విన్నవించాడు. ఇంకా 3 అయిపోయాయి గదా! తూర్పు దిక్కయిపోయింది. ఉత్తరం దిక్కయిపోయింది. పశ్చిమం దిక్కయిపోయింది. ఇప్పుడు దక్షిణం దిక్కు ఒక్కటి మిగిలింది. ఆ సైడ్ ఏం జరుగుతుందో చూద్దాము. హనుమత్ ప్రముఖాః తావత్ ప్రస్థితాః ప్లవగర్షభాః వింధ్యం ఏవ ఆదితః కృత్వా విచేరుః తే సమంతతః. మన ప్లవగర్షభాః, మన ఎగిరే వాళ్ళలో శ్రేష్ఠులు హనుమత్ ప్రముఖాః, హనుమంతుడు మొదలుగా కలిగిన వాళ్ళందరూ మన దక్షిణ దిక్కుగా బయలుదేరి వెళ్ళిన వాళ్ళు ప్రస్థితాః తావత్ వింధ్యం ఏవ ఆదితః కృత్వా వింధ్యా పర్వతం దగ్గర నుంచి మొదలుపెట్టి తే వాళ్ళు సమంతతః విచేరుహు మొత్తం అంతా దక్షిణ దిక్కు మొత్తం అంతా వెతుకుతూ వెళ్తూ ఉన్నారు. సింహ శార్దూల జుష్టాః చ గుహాః చ సరితః తదా విషమేషు నగేంద్రస్య మహాప్రస్రవణేషు చ. వాళ్ళు ఇంకా అవి ఇవని లేదు. సింహాలు, పెద్ద పుల్లతో నిండి ఉన్న గుహలన్నీ, జలపాతాలన్నీ, నదులన్నీ, సెలయేళ్లన్నీ, విషమమైన ఎగుడు దిగుడు భూప్రాంతాలన్నీ, నగేంద్రాలు, పర్వత ప్రాంతాలన్నీ, మహాప్రస్రవణాలు, పెద్ద పెద్ద జలపాతాలన్నీ కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా ప్రతి చోట దిక్కంతా వెతుకుతూనే వెళ్తూ ఉన్నారు. పరస్పరేణ రహితాః అన్యోన్యస్య అవిదూరతః గజః గవాక్షః గవయః శరభః గంధమాదనః మైందః చ ద్వివిధః చ ఏవ హనుమాన్ జాంబవాన్ నలః అంగదః యువరాజः చ తారः చ వనగోచరः గిరిజాలావృతాన్ దేశాన్ మార్గిత్వా దక్షిణాం దిశం విచిన్వన్ తతః తత్ర దదృశుః వివృతం బిళం దుర్గం వృక్షబిళం నామ దానవేన అభిరక్షితం. వాళ్ళు పరస్పరేణ రహితాః, అందరూ కలిసి ఒకే వైపు గుంపులు గుంపులుగా పోవట్లేదు. వేరు వేరుగా బయలుదేరి వెళ్తున్నారు, కానీ చాలా దూరంగా వెళ్ళట్లేదు. అన్యోన్యస్య అవిదూరతః, ఒకళ్ళకొకళ్ళు దగ్గరలోనే కానీ వేరు వేరుగా ఎవరి వైపు నుంచి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, అంగదుడు ఆయన యువరాజు, వీళ్లకు లీడరు, తారుడు ఆ వనగోచరుడు, వీళ్ళందరూ కలిసి, కానీ గుంపులు గుంపులుగా కలిసికట్టుగా కాదు, వేరువేరుగానే చాలా దూరం దూరం కాకుండా ఆ చుట్టుపక్కలంతా ఏది వదిలిపెట్టకుండా వెతుకుతూ ఉన్నారు. గిరిజాలావృతాన్ దేశాన్, కొండలతో నిండి ఉన్న ప్రాంతాలన్నీ మార్గిత్వా వెతుకుతూ వెతుకుతూ ఆ దక్షిణం దిక్కుగా వెళ్ళగా 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 వెతుకుతూ ఉండగా ఒకానొక చోట వివృతం బిళం దదృశుః, బాగా తెరుచుకుని ఉన్న ఒక పర్వత గుహ బిళము దదృశుః కనిపించింది వాళ్లకు. బిళం అంటే నేల మాళిగ కూడా. ఆ పర్వతాల్లో కొండల్లో వెతుకుతూ ఉంటే పెద్ద రంధ్రం కనిపించింది, సొరంగము. ఇంకా అందులోకి వెళ్ళి అదంతా వెతకవలసి ఉన్నది వాళ్ళకి. దుర్గం వృక్షబిళం నామ, దానికి వృక్షబిళం అన్న పేరున్నది. ఆ బిళానికి వృక్షబిళం అని పేరున్నది. వృక్షములు అంటే భల్లూకాలు అని అర్థము. అది దుర్గం, అసలు అందులోకి వెళ్ళడం చాలా కష్టం. పైగా అది దానవేన అభిరక్షితం, దానవుల చేత, దానవుడి చేత రక్షింపబడుతూ ఉన్నది. మనవాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే క్షుత్పిపాసా పరీతాః చ శ్రాంతాః చ సలిలార్ధినః అవకీర్ణం లతావృక్షైః దదృశుః తే మహాబిళం. వీళ్ళు ఈ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఉంటే కొన్నాళ్ళయింది. ఈలోగా క్షుత్పిపాస పరీతాః చ, క్షుత్ ఆకలి, పిపాస దాహంతో నిండి ఉన్నారు. శ్రాంతాః అలిసిపోయారు. సలిలార్ధినః మంచినీళ్ల కోసం వెతుక్కుంటూ ఉన్నారు. అయితే అక్కడ లతలతో వృక్షాలతో నిండి ఉన్న ఆ గొప్ప బిళము, ఆ సొరంగ మార్గమంతా
చాలా పెద్దగా ఉన్నది దాని ఓపెనింగ్. అయితే బాగా దట్టంగా చెట్లతో, లతలతో కప్పబడి ఉన్నది. దాన్ని వాళ్ళు దదృశుః చూసారు. తత్ర క్రౌంచాః చ హంసాః చ సారసాః చ వినిష్క్రమన్ జలార్ధ్రాः చక్రవాకాः చ రక్తాంగాः పద్మరేణుభిः తతః తద్బిలమాసాద్య సుగంధి దురతిక్రమం అభ్యపద్యంత సంహృష్టాః తేజోవంతః మహాబలాః. ఇప్పుడు ఈ దుర్గమమైన దట్టంగా చెట్లతో, తీగలతో అల్లుకుని ఉన్న, కప్పబడి ఉన్న పెద్ద సొరంగం కనపడ్డది గదా! అందులో నుంచి క్రౌంచ పక్షులు, ఏవో బెగ్గురు పక్షులు అని పిలుస్తారు, లేదా నీటి బాతులని పిలుస్తారు, హంసలు, సారసాలు, నీటి కోళ్ళనో ఏంటో అట్లా పిలుస్తారు. అవన్నీ గూడా వినిష్క్రమన్ బయటికొస్తూ ఉంటే చూసారు. లతలతో, తీగలతో, చెట్లతో దట్టంగా అల్లుకుని కప్పబడి ఉన్న ఆ సొరంగంలో నుంచి వీళ్ళు దాన్ని చూస్తూ ఉంటే, అందులో నుంచి పక్షులన్నీ బయటికొస్తూ కనిపించాయి. ఆ వస్తూ ఉన్న పక్షులెట్లా ఉన్నాయి అంటే, జలార్ద్రమై ఉన్నాయి. నీళ్లతో తడిసి ఉన్నాయి వాటి దేహాలు. చక్రవాకాలవన్నీ. పద్మరేణుభిః రక్తాంగాః పద్మాల యొక్క పుప్పళ్ళన్నీ వాటి శరీరాలకు తాకి ఎరుపెక్కి ఉన్నాయి. ఎర్రెర్రగా కనిపిస్తూ ఉన్నది. అంటే నీళ్లు ఉండాలి. ఆ నీళ్లు మామూలువి గావు. మంచినీళ్ళయి ఉండాలి. ఎందుకంటే పద్మాల కొలను గాబట్టి. వీళ్ళకిప్పుడు ఆశ అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళకి పాపం దాహం వేస్తూ ఉన్నది. పక్షులన్నీ అక్కడి నుంచి వస్తూ ఉన్నాయంట. లోపల మంచినీళ్ళ ప్రాంతం ఏదైనా ఉన్నది అని వాళ్ళకనిపించింది. తతః ఇంక వాళ్ళు తద్బిలమాసాద్య ఆ సొరంగం దగ్గరికి వెళ్లి, అది సుగంధి దగ్గరికి వెళ్ళేసరికి చక్కగా పరిమళాలొస్తూ ఉన్నాయి. కానీ ఏంటంటే దురతిక్రమం అక్కడికి వెళ్ళడం కష్టము. దాని దగ్గరికి అయినా సరే వీళ్ళు అభ్యపద్యంత దాని దగ్గరికి వెళ్లారు. సంహృష్టాః సంతోషంగా వెళ్లారు. తేజోమూర్తులు మన వాళ్ళు మహాబలవంతులు. నానా సత్వ సమాకీర్ణం దైత్యేంద్ర నిలయోపమం. లోపలికి వెళ్దామనుకుంటే లోపల చాలా సత్వంతో చాలా రకాల ప్రాణులన్నీ ఉన్నట్టుగా అనిపిస్తున్నది. దైత్యేంద్రుల నిలయంలాగా, దైత్యులు ఉండే నివాస ప్రాంతంలాగా అనిపిస్తూ ఉన్నది. అయితే మన వాళ్ళకు భయం లేదు. వాళ్ళు తేజోవంతులు, మహాబలవంతులు. దుర్ధర్షం అతిఘోరం చ దుర్విగాహ్యం చ సర్వశః తతః పర్వతకూటాభః హనుమాన్ పవనాత్మజః అబ్రవీత్ వానరాన్ సర్వాన్ కాంతార వనకోవిదః. ఇంకా అది దుర్ధర్షంగా ఉన్నది. చూడ్డానికి కష్టంగా ఉన్నది. మహాఘోరంగా ఉన్నది. పైగా అన్ని వైపు ఎటు సైడ్ నుంచైనా సరే దుర్విగాహ్యం లోపలికి వెళ్ళడం కష్టం అనిపిస్తూ ఉన్నది. కానీ ఏంటంటే, మన హనుమంతుడు పవనాత్మజుడు పర్వత కూటంలాగా ఉన్నాడిన. ఈయనకు భయమేమీ లేదు. ఆయన సర్వాన్ వానరాన్ మిగిలిన వానరులతో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. మన హనుమంతుడు ఎటువంటి వాడు? కాంతార వనకోవిదః దట్టమైన అడవులు, దుర్గమమైన ప్రాంతాల్లో గూడా ఎట్లా వెళ్ళాలి, ఏమి కథ అని తెలిసినవాడు. ఆ నైపుణ్యం కలిగిన వాడు. ఆయన వీళ్ళతో ఏమంటూ ఉన్నాడు అంటే, గిరిజాలావృతాన్ దేశాన్ మార్గిత్వా దక్షిణాం దిశం వయం సర్వే పరిశ్రాంతాః న చ పశ్యామ మైథిలీం. కొండలతో, పర్వతాలతో నిండి ఉన్న ప్రదేశాలన్నీ వెతికి వెతికి ఈ దక్షిణ దిక్కుగా వయం సర్వే మనమందరము పరిశ్రాంతాః అలిసిపోయాము. నచ్చ కానీ పశ్యామ మైథిలీం సీతని చూడలేకపోయాము. సీత కోసము ఇటువైపు మొత్తము కొండలతో నిండి ఉన్నది ఈ ప్రాంతమంతా. దీన్నంతా వెతుకుతూ వస్తూ ఉన్నాం, అలసిపోయాము. సీత ఇంకా కనపడలేదు. అస్మాచ్చాపి బిలాత్ హంసాః క్రౌంచాశ్చ సహ సారసైః జలార్ధ్రాః చ చక్రవాకాః చ నిష్పతంతి స్మ సర్వశః. ఈలోగా అలసిపోయాం గదా! ముందు మంచినీళ్ళు కావాలి. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే జలార్ధ్రాః చక్రవాకాః రకరకాల పక్షులు, పైగా చక్రవాకాలు
నీళ్లతో తడిసి సర్వశః అన్ని వైపుల నుంచి ఈ సొరంగంలో నుంచి నిష్పతంతి స్మ బయటికొస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నారా? నూనం సలిలవాన్ అత్ర కూపః వా యది వా హ్రదః. తప్పకుండా అక్కడ నీళ్లతో నిండిన కూపము అంటే దిగుడు బావి గాని, ఎదివా లేకపోతే హ్రదము ఏదైనా మంచినీళ్లతో నిండిన మడుగు గాని ఉంటుంది అని నాకు తెలుస్తున్నది. తథా చ ఇమే బిళద్వారే స్నిగ్ధాః తిష్టంతి పాదపాః ఇత్యుక్త్వా తద్బిళన్ సర్వే వివిశుః తిమిరావృతం. అట్లానే ఇంత మాత్రమే కాదు. లోపల నుంచి ఈ పక్షులన్నీ బయటికి ఎగురుతూ వస్తూ ఉన్నాయి చూస్తున్నారా? వాటి దేహాలన్నీ తడిసి ఉన్నాయి. అందుకని లోపల నీళ్లుండిండొచ్చు. ఇంకొకటేంటంటే, ఆ ఉన్న నీళ్లు గూడా ఎంతో లోతుగా ఎక్కడో లోపల సొరంగంలో మనకు అందుబాటులో లేకుండా కాకుండా దగ్గరలోనే ఉండిండొచ్చు. ఎందుకనిపిస్తున్నదంటే, ఇదిగో ఈ బిలద్వారే ఈ సొరంగం దగ్గరలోనే, ఈ సొరంగ ద్వారం దగ్గరే పాదపాహ చెట్లన్నీ చూస్తూ ఉన్నారా? స్నిగ్ధాః తిష్టంతి. దట్టంగా దగ్గరగా ఆ చెట్లన్నీ ఉన్నాయి. ఈ బిలద్వారాన్ని, సొరంగ మార్గాన్ని మూసేస్తూ లతలు, చెట్లు దట్టంగా ఉన్నాయి గదా! దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఈ చుట్టుపక్కల నీళ్లు బాగా ఉన్నాయని గదా! నీళ్లు ఎక్కువగా దొరికే ప్రాంతంలోనే చెట్లు అవన్నీ బాగా పెరుగుతాయి. ఇక్కడ ఈ సొరంగ మార్గం దగ్గర బాగా ఎక్కువగా చెట్లవి పెరుగుతూ ఉన్నాయి అంటే దగ్గరలోనే నీళ్లున్నాయని నాకనిపిస్తుంది అని ఆయన చెప్పాడు. ఇత్యుక్తాః ఈ విధంగా అనేసరికి వాళ్ళందరూ సర్వే తిమిరావృతం చీకట్లతో నిండి ఉన్న ఆ సొరంగంలోకి, ఆ బిళంలోకి వివిశుః ప్రవేశించారు. ఆ లోపల ఎట్లా ఉన్నది అంటే అచంద్ర సూర్యం హరయః దదృశుః రోమహర్షణం. లోపల సూర్యుడు గాని, చంద్రుడు గాని ఏది ప్రకాశించదు. అంత కట్టిక చీకటి. అంత కారు చీకటి ఉన్నది లోపలంతా. రోమహర్షణం దేహం పైన, శరీరం పైన, చర్మం పైన ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబడుచుకునేలాగా ఉన్నదక్కడ లోపల. అటువంటి ప్రాంతాన్ని వాళ్ళు దదృశుః చూస్తూ ఉన్నారు. నిశామ్య తస్మాత్ సింహాంశ్చ తాంశ్చ మృగపక్షిణః ప్రవిష్టాః హరిశార్దూలాః బిళం తిమిర సంవృతం. అక్కడ లోపలికి వెళ్ళేసరికి అసలు సూర్యుడి ప్రకాశం గాని, చంద్రుడి ప్రకాశం గాని ఏది లోపలికి రావట్లేదు. అంత దట్టమైన చీకట్లతో నిండి ఉన్నది ఆ ప్రాంతమంతా. వాళ్లకు రోమహర్షణంగా ఉన్నది. ఒళ్ళు గగురు పొడుస్తూ ఉన్నది. లోపలికి వెళ్ళేసరికి కానీ సింహాలు, మృగాలు, పక్షులు అవన్నీ ఉన్నాయి. ఆ శబ్దాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. నిశామ్య వింటూ మన హరిశార్దూలులో, హరిశ్రేష్ఠులు తిమిర సంవృతం చీకట్లతో దట్టంగా నిండి ఉన్న ఆ బిళంలోకి ప్రవిష్టాః ప్రవేశించారు. న తేషాం సజ్జతే దృష్టిః న తేజః న పరాక్రమః వాయోః ఇవ గతిః తేషాం దృష్టిః తమసి వర్తతే. వాళ్ళ దృష్టికి ఏమీ అడ్డు లేకుండా ఉన్నది. వాళ్ళ తేజస్సుకి, వాళ్ళ పరాక్రమానికి ఏది అడ్డం గాదు. ఎంత చీకట్లైనా సరే, ఏమైనా సరే. ఆ లోపల సింహాలుండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. వాళ్ళని అడ్డుకోవడానికి ఏమీ లేదు. వాయువులాగా అంత వేగంగా వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దృష్టి పైగా తమసి వర్తతే. ఆ చీకట్లో కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళ చూపు అడ్జస్ట్ అయ్యింది. ఇనీషియల్‌గా బయట నుంచి ఆ సొరంగం లోపలికి వెళ్ళేసరికి, ప్రవేశించేసరికి మరీ గట్టిగా చీకటి, కారు చీకటి ఉన్నది గానీ, కొంత దూరం వాళ్ళు వెళ్ళేసరికి కొంచెం కళ్ళు అడ్జస్ట్ అయ్యి, వాళ్ళ కళ్ళకు దృష్టి ప్రవర్తిస్తూ ఉన్నది. చూపు కలుగుతూ ఉన్నది. తే వాళ్ళు ప్రవిష్టాః తు వేగేన తద్బిలం కపికుంజరాః ప్రకాశం చ అభిరామం చ దదృశుః దేశం ఉత్తమం. తే వాళ్ళు మన కపికుంజరులు వేగంగా ఆ బిళంలోకి ప్రవేశించారు గదా! వెళ్ళిపోతూనే ఉన్నారు చాలా దూరం. వెళ్ళేసరికి ఒకానొక చోట ప్రకాశమయమైన, అభిరామమైన ఒక ఉత్తమమైన ప్రదేశము కనిపించింది. దాన్ని వాళ్ళు దదృశుః
వాళ్ళు ముందు ఆ సొరంగ మార్గంలోకి ప్రవేశించగానే చాలా చీకటిగా ఉన్నది. కానీ వాళ్ళు వేగంగా వెళ్ళిపోతూ ఉంటే ముందుకి, ఇంకా ప్రకాశమయమైన ఒక ప్రాంతం కనిపించింది. తతః తస్మిన్ బిళే దుర్గే నానాపాదపసంకులే అన్యోన్యం సంపరిష్వజ్య జగ్ముహు యోజనమంతరం. ఇంక వాళ్ళు తతః నానాపాదపసంకులే రకరకాల చెట్లతో నిండా దట్టంగా ఉన్నది లోపల ప్రాంతమంతా దుర్గమంగా ఉన్నది. వెళ్ళడానికి కష్టంగా ఉన్నది. అటువంటి తస్మిన్ బిళే అటువంటి సొరంగంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. అయితే వాళ్ళెట్లా వెళ్తూ ఉన్నారంటే జాగ్రత్తగా వెళ్తూ ఉన్నారు. అన్యోన్యం సంపరిష్వజ్య ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకుని తప్పిపోకుండా. ఆ విధంగా జగ్ముహు వెళ్తూ ఉన్నారు. ఎంత దూరం అంటే యోజనం అంతరం. ఒక యోజనం ఒక 8 మైళ్ళు అట్లా లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. తే నష్టసంజ్ఞాః తృషితాః సంభ్రాంతాః సలిలార్ధినః పరిపేతుః బిళే తస్మిన్ కంచిత్ కాలం అతంద్రితాః. తే వాళ్ళు నష్టసంజ్ఞాః లోపలికి వెళ్ళేసరికి రాత్రో తెలియట్లేదు, పగలో తెలియట్లేదు. ఎంత కాలం గడిచిందో తెలియట్లేదు. పైగా తృషితాహ వాళ్ళకి త్రుట్ అంటే దాహం ఎక్కువవుతూ ఉన్నది. క్షుత్ అంటే ఆకలి, త్రుట్ అంటే దాహం. తృషితాహ వాళ్ళు బాగా దప్పికతో ఉన్నారు. దాహం కలుగుతూ ఉన్నది. సంభ్రాంతం సంభ్రాంతిగా ఉన్నది వాళ్ళకింకా. ఆ దాహానికి ఇంకేమి తోచట్లేదు. సలిలార్దినః మంచినీళ్ళు కావాలింక. ఫైనల్లీ వాళ్ళకి ఎట్లోకట్ల మంచినీళ్ళు ఎక్కడున్నాయో కనపడితే బాగుంటుందని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు తస్మిన్ బిలే ఆ బిలంలో, ఆ సొరంగంలో కంచిత్ కాలం కొంచెం సేపు కొంతకాలము, కొంత దూరము, ఒక యోజన అంత దూరము అతంద్రితాహ ఏమరపాటు లేకుండా అప్రమత్తంగా ఉన్నవాళ్ళై పరిపేతుహు ఎగురుతూ, దూకుతూ వెళ్తూ ఉన్నారు. తే కృశాః దీనవదనాః పరిశ్రాంతాః ప్లవంగమాః ఆలోకం దదృశుః వీరాః నిరాశాః జీవితే యదా. తే వాళ్ళు కృశించిపోతూ ఉన్నారు. దీనవదనాః వాళ్ళ ముఖాలన్నీ దైన్యంతో నిండుతూ ఉన్నాయి. మంచినీళ్ళు కావాలి వాళ్ళకు. పరిశ్రాంతము బాగా అలసిపోయి ఉన్నారు. ప్లవంగమాహ ఎగురుతూ ఉన్నారు. ఈలోగా వాళ్లకు ఆ వీరులకేం కనిపించింది అంటే, ఎప్పుడైతే జీవితే నిరాశ, ఇంకా ఎంత దూరం వెళ్ళినా సరే మంచినీళ్ళు దొరికేట్టు లేదు. ఎట్లా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. జీవితం పైన ఆశ పోతూ ఉండగా, ఆలోకం దదృశుః వాళ్లకు ఒక వెలుగు కనిపించింది. చీకట్లో నుంచి ప్రకాశం తప్పకుండా కనిపిస్తుంది. తతః తం దేశమాగమ్య సౌమ్యాః వితిమిరం వనం దదృశుః కాంచనాన్ వృక్షాన్ దీప్త వైశ్వానర ప్రభాన్. ఆ సొరంగంలో నుంచి అట్లా ఎంత దూరం వెళ్ళారో వాళ్ళు. ఇంకా ఈ సొరంగానికి అంతు లేకుండా ఉన్నది. అసలు ఎక్కడైనా ఆగుతుందా ఇది? దీనికి ఏమైనా చివర్న ఏదైనా ఒక ప్రాంతం ఉన్నదా? మంచినీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయా అని వాళ్ళింకా ఆశ వదిలిపెట్టేసుకుంటూ ఉంటే, ఇంకా ఆ సొరంగం చివర్న వెలుగు కనిపించింది. వాళ్ళింకా అవతలకొచ్చేసరికి ఏమున్నది, తతః తం దేశమాగమ్య ఎక్కడైతే ఆ ప్రాంతం ఉన్నదో అక్కడికొచ్చేసరికి మన సౌమ్యులందరూ ఒక వితిమిరమైన వనము, చీకట్లు లేకుండా ప్రకాశమయమైన అడవి కనిపించింది ఆ సొరంగానికి అవతల సైడు. దాన్ని దదృశుః చూస్తూ ఉన్నారు. అక్కడ ఆ అడవిలో, వనంలో కాంచనమయమైన చెట్లు ఎట్లా ఉన్నాయంటే బంగారపు చెట్లు. వైశ్వానర ప్రభాన్ దీప్తః ఏదో అగ్నిశిఖల్లాగా ప్రకాశిస్తూ ఉన్న బంగారు మయమైన చెట్లతో నిండి ఉన్నది ఆ ప్రాంతమంతా. సాలాన్ తాలాన్ స్తమాలాన్శ్చ పున్నాగాన్ వంజులాన్ ధవాన్ చంపకాన్ నాగవృక్షాంశ్చ కర్ణికారాంశ్చ పుష్పితాన్ స్తబకైః కాంచనైః చిత్రైః రక్తైః కిసలయైః తదా ఆపీడైః చ లతాభిః చ హేమాభరణభూషితాన్ కరుణాదిత్య సంకాశాన్ వైడూర్య కృతవేదికాన్
విభ్రాజమానాన్ వపుషా పాదపాంశ్చ హిరణ్మయాన్ నీలవైడూర్యవర్ణాః చ పద్మినీః పతగైః వృతాః మహద్భిః కాంచనైః పద్మైః వృతాః బాలార్కసన్నిభైః జాతరూపమయైః మత్స్యైః మహద్భిః చాధ కచ్చపైః నళినీః తత్ర దదృశుః ప్రసన్నసలిలావృతాః కాంచనాని విమానాని రాజతాని తథా ఏవ చ తపనీయ గవాక్షాణి ముక్తాజాలావృతాని చ హైమరాజత భౌమాని వైడూర్యమణిమంతి చ దదృశుః తత్ర హరయః గృహముఖ్యాని సర్వశః. మన హరయః మన వానరులు అక్కడ తత్ర ఇవన్నీ సర్వశః అంతటా దదృశుః చూస్తూ ఉన్నారు. అక్కడ ఏమున్నాయంటే బంగారపు చెట్లు, కాంచన వృక్షాలే కాదు, ఆ కాంచన వృక్షాలు అగ్నిశిఖల్లాగా ప్రకాశిస్తుండడం మాత్రమే కాదు, సాళాలు, మద్ది చెట్లు, తాళాలు, తాటి చెట్లు, తమాల వృక్షాలు, కానుగ చెట్లు, పున్నాగాలు, వంజులాలు, ధవాలు, చంపకాలు, నాగాలు, కర్ణికారాలు ఇవన్నీ కూడా పుష్పించి చక్కగా ఈ చెట్లన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పైగా స్థబకైః పువ్వుల గుత్తులతో, కాంచనైః చిత్రైః అందమైన బంగారపు పువ్వుల గుత్తులతో ఉన్నాయి ఆ చెట్లన్నీ. తథా అట్లానే రక్తైః కిసలయైః ఎర్రటి పుప్పళ్లతో ఉన్నాయి ఆ పువ్వులన్నీ. ఆపీడైః లతాభిః ఇంకా అంతెత్తున ఇంత పొడుగ్గా దృఢంగా పెరుగుతూ ఉన్న లతలతో, అవన్నీ కూడా హేమాభరణ భూషితాన్ బంగారం తోటే తయారు చేశారా ఆ లతలన్నీ అన్నట్టుగా ఉన్నాయి. తరుణాదిత్య సంకాశాన్ ఏదో బాల సూర్యుడిలాగా ఉన్నాయి, వైడూర్యాల్లాగా ఉన్న వేదికలన్నీ ఆ చెట్ల చుట్టూ ఏదో వైడూర్యాలతో తయారు చేసిన సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్న వేదికలు కనిపిస్తూ ఉన్నాయి. విభ్రాజమానమైన రూపాలతో చెట్లన్నీ హిరణ్మయమై ఉన్నాయి. నీలాలతో, వైడూర్యాలతో, ఆ రంగుల్లో ఉన్న పద్మాల కొలనులతో నిండి ఉన్నది ఆ ప్రాంతమంతా. పతగైః వృతాః చక్కగా పక్షులతో కళకళలాడుతూ ఉన్నాయి ఆ పద్మాల సరస్సులన్నీ. పైగా మహత్కరమైన బంగారుమయమైన పద్మాలతో నిండి ఉన్నాయి. ఆ పద్మాలు కూడా బాల సూర్యుడిలాగా ఉన్నాయి. బంగారుమయమైన చాపలతో, మహత్కరమైన బంగారం లాంటి తాబేళ్లతో నిండి ఉన్నాయి ఆ నీళ్ల చెరువులు, మడుగులన్నీ. తత్ర అక్కడ నళినీః పద్మాల కొలనులు ఎట్లా ఉన్నాయి అంటే ప్రసన్నమైన నీళ్లతో నిండి ఉన్నాయి. ఆ చుట్టుపక్కలంతా తథా ఏవచ అట్లానే బంగారంతో చేసిన విమానాలు, పెద్ద పెద్ద భవంతులు, 7-8 అంతస్తుల భవంతులు, వెండితో తయారు చేసిన పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తూ ఉన్నాయి. తపనీయ గవాక్షాణి బంగారంతో తయారు చేసిన కిటికీలు, పైగా వాటికి ముత్యాలతో పరదాలు అవన్నీ ఉన్నాయి. బంగారంతో, వెండితో తయారు చేసిన నేలలు, వైడూర్య మణులతో తయారు చేసిన నేలలు, ఫ్లోర్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా మన హరులు, మన వానరులు చూస్తూ ఉన్నారు. పైగా గృహముఖ్యాన్ని శ్రేష్టమైన ఇళ్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి. పుష్పితాన్ ఫలినః వృక్షాన్ ప్రవాళ మణిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చయేవ మధూని చ సమంతతః. పుష్పించిన ఫలించిన చెట్లతో, ఆ చెట్లన్నీ కూడా ప్రవాళ మణి సన్నిభాన్ ఏదో పగడాల్లాగా ఉన్నాయి, ఒక్కొక్కటి మణులలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. కాంచనంతో బంగారుమయమైన భ్రమరాలు, అక్కడ తుమ్మెదలు కూడా బంగారంలాగా ఉన్నాయి. అవన్నీ కూడా మధువులతో కూడి ఉన్నాయి అన్ని వైపులా. మణికాంచన చిత్రాన్ని శయనాని ఆసనాని చ అందమైన చిత్ర విచిత్రమైన మణులతో, బంగారంతో తయారు చేసిన పడకలు, ఆసనాలు ఉన్నాయి. శుచీని అభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ
మహార్హాణి చ పానాని మధుని రసవంతి చ. శుచి అయిన అభ్యవహార్యాణి తినదగిన కందమూలాలు, ఫలాలు అక్కడ చాలా ఉన్నాయి. మహార్హమైన శ్రేష్టమైన పానాలు, పానీయాలు, మధువులు, రసాలన్నీ ఉన్నాయి. తత్ర తత్ర విచిన్నంతః బిళే తస్మిన్ మహాబలాహ. వాళ్ళు కోరుకున్నది ఓన్లీ మంచినీళ్ళు. వాళ్ళు ఇంత దూరం వచ్చింది మంచినీళ్ళు ఏమైనా దొరుకుతాయేమో అని. ఇక్కడ దాకా వచ్చేసరికి మంచినీళ్ళ కొలనులే గాదు, చక్కటి మధువులూరుతున్న పళ్ళు, కందమూలాలు, తేనెలు, రకరకాల పానీయాలు, రకరకాల రసాలు అన్నీ గూడా అక్కడ ఎన్నో ఉన్నాయి. ఆ చుట్టుపక్కలంతా దండిగా నిండా. మన మహాబలులు తస్మిన్ బిళే ఆ సొరంగ ప్రాంతమంతా వెతుకుతూ వెతుకుతూ వచ్చేసరికి దదృశుః వానరాః శూరాః స్త్రియం కాంచిత్ అదూరతః. వాళ్ళు ఈ విధంగా వెతుకుతూ వచ్చేసరికి కాంచిత్ స్త్రీ, ఒకానొక స్త్రీ, అదూరతః అల్లంత దూరంలో దగ్గరలోనే మన శూరాః శూరులు వానరులందరూ దదృశుః చూశారు. వాళ్ళు చూస్తూ చూస్తూ వస్తూ ఉంటే చక్కగా చెట్లు ఉన్నాయి. అన్ని బంగారమే, అంతా బంగారమే. నేలలు బంగారమే, చెట్లు బంగారమే, పూలు పళ్ళు బంగారమే, అట్లానే పద్మాలు బంగారమే, పద్మాల పైన ఉన్న తుమ్మెదలు బంగారమే. అయితే అయింది గాని ఒకానొక చోట తినడానికి వీలుగా ఉన్న కందమూలాలు, ఫలాలు, రసాలు కూడా కనిపించాయి. వీటన్నింటితో పాటు అల్లంత దూరంలో, కొంత దూరంలో ఒక స్త్రీ గూడా కనిపించింది. తాపసీం నియతాహారాం జ్వలంతీం ఇవ తేజసా విస్మితాః హరయః తత్ర వ్యవతిష్ఠంత సర్వశః. ఆమె తాపసికురాలని తెలుస్తూనే ఉన్నది. ఆమె నియమితమైన ఆహారంతో ఉన్నది. తన సొంత తేజస్సుతో ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నది. ఇంక మన హరయః, మన వాళ్ళందరూ, మన వానరులందరూ గూడా విస్మితాః ఆశ్చర్యపోయి ఇంకా చుట్టుపక్కలంతా చూడ్డం, వెతకడం ఆపేసి సర్వశః అన్ని వైపుల నుంచి అక్కడికొచ్చి తత్ర వ్యవతిష్ఠంతా నిలబడిపోయారు ఆమె కనిపించేసరికి. తతః హనుమాన్ గిరిసన్నికాశః కృతాంజలిః తాం అభివాద్య వృద్ధాం పప్రచ్ఛ కా త్వం భవనం బిలం చ రత్నాని చ ఇమాని వదస్వ కస్య అని అడిగాడు మన హనుమంతుడు. తతః ఇంకా గిరిసన్నికాశః, ఆయన ఏదో పెద్ద పర్వతంలాగా ఉన్నాడు. ఆయన కృతాంజలిః చేతులు కట్టుకుని తాం వృద్ధాం అభివాద్య, ఆ వృద్ధురాలికి నమస్కారం చేసి ఆమెను ఈ విధంగా పప్రచ్ఛ ప్రశ్నించాడు. ఏమడిగాడంటే, అమ్మా, కా త్వం, నువ్వెవరు, కస్య, ఎవరి యొక్క భవనమిది, ఈ బిలం ఎవరిది, ఈ సొరంగం ఎవరిది, ఈ సొరంగంలో ఇంత దూరం వస్తే ఇక్కడ ఉన్న ఈ భవనం ఎవరిది, అట్లానే ఇమాని రత్నాని కస్య, ఇక్కడ ఉన్న రత్నాల రాసులు, ఈ బంగారపు చెట్లు ఇవన్నీ కూడా ఎవరివమ్మా, వదస్వ, చెప్తావా, చెప్పు అని మన హనుమంతుడు అడుగుతూ ఉన్నాడు. ఇంకా అప్పుడు ఆమె తనెవరు, ఏమి కథ అని చెప్తూ ఉన్నది. ఇత్యుక్త్వా హనుమాన్ తత్ర పునః కృష్ణాజిన అంబరాం అబ్రవీత్ తాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం కస్య ఏతే కాంచనాః వృక్షాః తరుణాదిత్య సన్నిభాః శుచీని అభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ కాంచనాని విమానాని రాజతాని గృహాణి చ తపనీయ గవాక్షాణి మణిజాలావృతాని చ పుష్పితాః ఫలవంతః చ పుణ్యాః సురభిగంధినః ఏతే జాంబూనదమయాః పాదపాః కస్య తేజసా కాంచనాని చ పద్మాని జాతాని విమలే జలే కథం అస్యాః చ సవర్ణాః దృశ్యంతే సహ కచ్చపైః ఆత్మానః తు అనుభావాత్ వా కస్య వా ఏతత్ తపోబలం అజానతాం నః సర్వేషాం సర్వమాఖ్యాతుం అర్హసి.
ఇత్యుక్త్వా ఇట్లా చెప్పి మన హనుమంతుడు తతః తత్ర అక్కడ పునః మళ్ళీ తిరిగి కృష్ణ అర్జున అంబరాం జింక చర్మాన్ని ధరించి ఉన్న ఆ తాపసికురాలు, ఆ ధర్మచారిణి, ఆ మహాభాగ్యవంతురాలు ఆమెతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నాడు. అమ్మా, కస్య ఏతే కాంచనాహ వృక్షాః, ఎవరివమ్మా ఈ బంగారపు చెట్లు, తరుణాదిత్య సన్నిభాః, బాల సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అట్లానే శుచిని అభ్యవహార్యాణి, శుచికరమైన తినడానికి యోగ్యమైన ఈ కందమూలాలు ఫలాలు ఎవరివమ్మా? కాంచనాని విమానాన్ని, ఈ బంగారుమయమైన విమానాలు, ఈ వెండితో తయారు చేసిన విమానాలు, ఈ గృహాలు 7-8 అంతస్తుల మేడలను విమానాలని పిలుస్తారు. అవన్నీ ఎవరివమ్మా? తపనీయ గవాక్షాణి, బంగారంతో తయారు చేసిన ఈ గవాక్షాలు, కిటికీలు, వాటికి ఉన్న మణులతో ఉన్న పరదాలు ఇవన్నీ ఎవరివమ్మా? పుష్పించిన, ఫలించిన, పుణ్యకరమైన, చక్కటి సువాసనలతో ఉన్న బంగారుమయమైన ఈ పాదపాహ చెట్లు కస్య తేజస, ఎవరి తేజస్సు వల్ల ఈ విధంగా ఉన్నాయమ్మా? బంగారపు చెట్లు, బంగారపు పూలు, బంగారపు కాయలు, బంగారపు తుమ్మెదలు ఇవన్నీ ఉంటాయా ఎక్కడైనా? ఎవరో తపస్సుతో ఇవన్నీ కల్పించినట్టున్నారమ్మా. ఎవరి తపస్సు వల్ల, ఎవరి తేజస్సు వల్ల? కాంచనమయమైన పద్మాలు, అట్లానే ఆ జాతము ఎన్నో ఉన్నాయి. విమలమైన నిర్మలమైన నీళ్లలో బంగారపు పద్మాలు ఎన్నో ఉన్నాయి. పైగా ఇక్కడ ఉన్న మత్స్యాలు, చేపలు కూడా సవర్ణమై ఉన్నాయి ఏంటమ్మా? కథమి అట్లా? ఇక్కడ చేపలు కూడా బంగారమే. అట్లానే దృశ్యంతే కనిపిస్తున్నాయి. అదే విధంగా కచ్చపైహి సహా తాబేళ్లు కూడా బంగారమే. ఏమమ్మా ఈ ఆశ్చర్యము? ఆత్మానహతు అనుభావాత్వా, ఎవరైనా మనస్సులో భావన చేసి ఈ పదార్థాలన్నీ ఇట్లా సృష్టించారా అమ్మా? కస్యవై ఏతత్ తపోబలం, ఎవరి యొక్క తపోబలంతో ఇవన్నీ, ఎవరి ఆలోచనల్లో నుంచి ఇట్లా కల్పించబడ్డాయమ్మా? ఎవరు సృష్టించారు ఇవన్నీ? అజానతాం, తెలియని నహ సర్వేషాం, మాకందరికి సర్వం మొత్తం ఆఖ్యాతుం అర్హసి, చెప్పవలసిందమ్మా. ఇవన్నీ ఏమమ్మా ఇంత బంగారంతో తయారు చేస్తున్నాయి, ఎవరు తయారు చేశారు, ఎవరి తపోబలం అమ్మా ఇది అని మన హనుమంతుల వారు ఆ తాపసికురాల్ని అడుగుతూ ఉన్నారు. ఏవముక్త హనుమత తాపసి ధర్మచారిణి ప్రత్యువాచ హనుమంతం సర్వభూత హితే రత, ఈ విధంగా అడగబడ్డదై హనుమంతుడి చేత మన తాపసికురాలు ఆ ధర్మచారిణి హనుమంతుడితో సర్వభూతాలకు హితం కలిగించాలన్న కోరికతో రతితో ఉన్న ఆ తల్లి ఈ విధంగా ప్రతివాచ జవాబు చెప్తూ ఉన్నది. మయః నామ మహాతేజాః మాయావి వానరర్షభ, తేన ఇదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం. మయుడు అన్న పేరున్న ఒక మహాతేజోమూర్తి ఉన్నాడు. ఆయన మాయావి, మాయలు తెలిసినవాడు. ఓ వానర శ్రేష్ఠుడా, ఆయన చేత ఇదంతా మాయగా ఈ బంగారపు వనము నిర్మించబడ్డది. పురా దానవ ముఖ్యానాం విశ్వకర్మ బభూవః, ఏన ఇదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. ఇంతకు ముందు ఈ మయుడు దానవులందరికీ విశ్వకర్మగా, ఆర్కిటెక్ట్ గా ఉండేవాడు. ఆయన వల్లే ఈ దివ్యమైన బంగారుమయమైన ఉత్తమమైన ఈ భవనము నిర్మించబడ్డది. సహతు వర్ష సహస్రాణి తపః తప్త్వా మహద్వనే, పితామహాత్ వరం లేభే సర్వం ఔససనం ధనం. ఆయన ఎంతో కాలము తపస్సు తపించి ఈ గొప్ప అడవిలో పితామహుడి నుంచి, బ్రహ్మదేవుడి నుంచి ఒక వరాన్ని పొందాడు. దాంతో ఆయన ఔససనం, ఉసనుడు అంటే శుక్రాచార్యుడి నుంచి ధనమంతా మొత్తాన్ని పొందాడు. విధాయ సర్వం బలవాన్ సర్వకామేశ్వరః తదా ఉవాస సుఖితః కాలం కంచి తస్మిన్ మహావనే. ఆయన మొత్తం ధనాన్నంతా ఇక్కడ పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు మాయా భవంతులు, చెట్లు, ఈ మొత్తం ప్రాంతం అంతా కల్పించుకుని సర్వకామేశ్వరుడై సుఖంగా కొంతకాలం ఇక్కడ ఈ మహావనంలో ఉవాస నివసించాడు. తం అప్సరసి హేమాయాం సక్తం దానవ పుంగవం విక్రమ్య ఏవ అసనిం గృహ్య జఘాన ఏషః పురందరః.
అయితే ఒకానొక సమయంలో ఆ దానవుడు మయుడు హేమ అన్న ఒక అప్సరసను కోరుకున్నాడు. ఆమె పైన ఆసక్తి కలిగింది. ఆ విషయం తెలిసి మన పురంధరుడు ఇంద్రుడు అశనిం గృహ్య ఆయన వజ్రాయుధాన్ని పుచ్చుకునొచ్చి విక్రమించి ఈయనను చంపేశాడు. ఇదంచ బ్రహ్మణా దత్తం హేమాయై వనముత్తమం శాశ్వతః కామభోగః చ గృహం చైదం హిరణ్మయం. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత, మయుడు చనిపోయిన తర్వాత బ్రహ్మదేవుడి చేత ఈ మొత్తం ఉత్తమమైన వనము, ఈ భవంతులు, ఈ చెట్లు, ఈ సరస్సులన్నీ గూడా హేమాయై దత్తం. ఆ హేమకు ఏ అప్సరసనైతే ఆ మయుడు కోరుకున్నాడో, ఎవరి వల్లైతే ఆ దానవుడు చనిపోయాడో, ఆ హేమకు ఈ మొత్తాన్ని ఆ దానవుడు కట్టుకున్న, మయుడు కట్టుకున్న మొత్తాన్ని ఆయనకిచ్చేశాడు మన బ్రహ్మదేవుడు. ఇంకా ఈ హిరణ్మయమైన ఈ గృహము శాశ్వతమైన కామభోగాలతో ఉంటుంది. దుహిత మేరు సావర్ణేః అహం తస్యాః స్వయం ప్రభా ఇదం రక్ష్యామి భవనం హేమాయాః వానరోత్తమ. అది ఈ భవంతులు ఎవరివి ఏమి అని అడిగావు గదా! అది విషయము. కా త్వం నువ్వెవరు అని నన్ను అడిగావు గదా! నేనెవరో చెప్తాను విను. అహం నేను మేరు సావర్ణి యొక్క దుహిత కూతురును. స్వయం ప్రభ అని నా పేరు. నేనేం చేస్తున్నానిక్కడ అంటే తస్యాహ హేమాయాహ ఆ హేమకొచ్చిన ఈ భవనాలను వీటన్నింటిని నేను రక్షిస్తూ ఉంటాను. ఎందుకు చేస్తాను అంటే మమ ప్రియ సఖి హేమ నృత్యగీత విశారద తయా దత్తవరా చ అస్మి రక్ష్యామి భవనం మహత్. ఆ హేమ అన్న అప్సరస నా ప్రియ సఖి. ఆమె నాట్యాలు, గీతాల్లో వైశారథ్యం కలిగినది. ఆమె నన్నడిగితే ఆమె కోసం ఈ భవనాన్ని, మహత్తరమైన భవనాన్ని నేను రక్షిస్తున్నాను. ఆమె నాకు ఆ నాట్యాలు, గీతాలన్నీ నేర్పిస్తుంది. అందుకని ఆమె ఆ విధంగా నాకు వరమిస్తే, నేను ఆమె యొక్క ఈ భవంతులను రక్షిస్తున్నాను అని ఆమె మన స్వయంప్రభ మన వాళ్ళందరికీ చెప్పి, కిం కార్యం కస్య వా హేతోః కాంతారాణి ప్రపద్యథ కథం చ ఇదం వనం దుర్గం యుష్మాభిః ఉపలక్షితం. ఇంక మీరు చెప్పండి. కిం కార్యం ఏ కార్యం పైన, ఏ పని మీద, కస్య హేతోః ఎవరి కోసము ఈ కాంతారాణి ఈ దట్టమైన ప్రాంతాల్లోకి ప్రపద్యథ వచ్చారు మీరు. కథం చ ఇదం వనం దుర్గం యుష్మాభిః ఉపలక్షితం. అస్సలు ఈ దుర్గమమైన ఈ వనము మీకు ఎట్లా కనిపించింది? ఇది మామూలుగా ఎవ్వరికీ కనిపించదు. మీకెట్లా కనిపించింది? ఎట్లా రాగలిగారు మీరు? శుచీని అభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ భుక్త్వా పీత్వా చ పానీయం సర్వం మే వక్తుమర్హత. ఈ శుచి అయిన తినడానికి యోగ్యమైన కందమూలాలను, ఫలాలను మీరు భుక్త్వా భుజించి, పానీయాలను పీత్వా పానీయాలను కూడా సేవించి, ఇంక మీరెందుకొచ్చారు? ఎవరు పంపించారు? ఎందుకని ఈ దట్టమైన ప్రాంతాల్లో తిరుగుతున్నారు? అసలీ ప్రాంతం మీకెట్లా కనిపించింది? ఈ సర్వము నాకు వక్తుమర్హత. నాకు చెప్పండి అని ఆమె అంటూ ఉన్నది. ఇంకప్పుడు మన హనుమంతుల వారు ఆ తల్లికి ఏ విధంగా జవాబు చెప్తారు, ఏం జరిగిందని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.